హే గాయ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో తెచ్చానండి. ఎవరికైతే సబ్స్క్రైబ్స్ వస్తలేదో వాళ్ళ కోసం పెద్ద గుడ్ న్యూస్ అండి. ఇప్పుడు ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టారో వాళ్ళకి పెద్ద గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే వాళ్ళకి సబ్స్క్రైబ్స్ వస్తలేరు, ఎగ్జాక్ట్లీ సబ్స్క్రైబ్స్ వస్తలేరు, బిగినర్స్ కి సబ్స్క్రైబ్స్ వస్తలేరు. సో వాళ్ళ కోసం పెద్ద గుడ్ న్యూస్ అన్నమాట. ఎలా అంటే చూడండి, ఈ ట్రిక్ యూజ్ చేసిన అనుకోండి, కంపల్సరీ మీకు 1K సబ్స్క్రైబ్ కంప్లీట్ అవుతారు అన్నమాట. సో ఎలా అనేది మీకు ఇక్కడ ఈ వీడియోలో కంప్లీట్లీ చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు అర్థం కాకుండా మళ్ళీ నన్ను కామెంట్ చేస్తారు. స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తుంటారు అనుకోండి, మీకు వీడియో అర్థం కాదు, మళ్ళీ కామెంట్ చేస్తారు, అన్ని సబ్స్క్రైబ్ పెరగాలని నేను కామెంట్ చేస్తాను, బ్యాడ్గా కామెంట్ చేస్తాను. ఎవరైతే బ్యాడ్గా కామెంట్ చేస్తారో మనకు అది వదిలేయండి, వాళ్ళకి నేను బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నాను అనమాట, లేదా యూట్యూబ్ వాళ్ళకు కంప్లీట్ చేస్తున్నాను అనమాట. సో యూట్యూబ్ వాళ్ళకి కంప్లీట్ చేస్తే వాళ్ళ ఛానల్ అది హైడ్ అయిపోతుంది, కంపల్సరీ మనకు కామెంట్ అయితే రాదు, వాళ్ళ ఛానల్ కూడా మానిటైజేషన్ కాదు. ఓకే, అట్లన్నమాట. సో గైస్ ఏంటంటే వీడియోలోకి అయితే ఇప్పుడు చూడండి, సబ్స్క్రైబ్స్ ఎలా పెంచుకోవాలి ఇక్కడ మీకు ట్రిక్ అయితే చూపిస్తాను. జస్ట్ ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తాను. స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి, ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ ఇట్లా సింబల్ కనిపిస్తుంది చూడండి. ఈ సింబల్ అనేది ఇక్కడ చూడండి టోటల్ ఇట్లా పెరుగుతుంది. ఆ యూజ్ చేసిన కాబట్టి నాకు సబ్స్క్రైబ్స్ ఇలా పెరుగుతున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి క్లిక్ చేస్తే చూడండి, ఇది ఫస్ట్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే అర్థమవుతుంది 14 జూన్ 2024 33 సబ్స్క్రైబ్ వచ్చింది అక్కడ. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే 18 సబ్స్క్రైబ్ వచ్చారు, ఇక్కడ క్లిక్ చేస్తే 12 సబ్స్క్రైబ్ వచ్చారు. సో ఇట్లా నేను ట్రిక్ యూజ్ చేసిన కాబట్టి నాకు సబ్స్క్రైబ్ వస్తున్నారు అనమాట. సో మీరు కూడా యూజ్ చేయండి, కంప్లీట్లీ మీకు సబ్స్క్రైబ్ పెరుగుతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే 0 సబ్స్క్రైబ్ ఉన్నారు. ఇక్కడ మొత్తం టోటల్ ఇక్కడ నేను యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఇంతవరకు 0 సబ్స్క్రైబ్స్ ఉన్నారు. ఎక్కడైనా క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేస్తే 0 సబ్స్క్రైబ్, ఇక్కడ క్లిక్ చేస్తే 0 సబ్స్క్రైబ్. సో ఈ ట్రిక్ యూజ్ చేసిన కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 63 సబ్స్క్రైబర్స్ ఇట్లా హై పెరిగింది అనమాట. సో ఇక్కడ క్లిక్ చేస్తే 4 సబ్స్క్రైబర్స్, ఇక్కడ క్లిక్ చేస్తే 1 సబ్స్క్రైబ్, ఇక్కడ లాస్ట్ క్లిక్ చేస్తే 3 సబ్స్క్రైబ్. సో ఇవన్నీ క్లిక్ చేస్తే 38 సబ్స్క్రైబ్. సో ఇట్లా సబ్స్క్రైబ్ పెరిగింది అనమాట. మీరు కూడా ట్రిక్ యూజ్ చేయండి. ట్రిక్ యూజ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మీకు బ్యాక్ వస్తారు గాయస్, ఇక్కడ చూడండి. అండ్ మీరు ఏం చేస్తారంటే గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్లీ ట్రిక్ యూజ్ చేయండి అనమాట. సో గాయస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వైట్ లో వెళ్ళిపోండి. వైట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడవచ్చు, ఏదైతే వీడియోస్ మీరు ఒక 5 వీడియోస్ తీసుకోండి, ఇక్కడ మీరు కంటెంట్ లో వెళ్ళిపోండి. కంటెంట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఏదైతే వీడియోకు హ్యాష్ ట్యాగ్ పెట్టండి. హ్యాష్ ట్యాగ్ పెడితేనే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ కోసం మీరు రమేష్ లేదా సురేష్ లైక్ సో ఎవరైనా నేమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నాకు శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఫస్ట్ ఛానల్ ఉంది, అండ్ సెకండ్ ఛానల్ ఏముంది, ఓ సన్నీ డే ఉంది. సో ఇక్కడ నేను ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ ఎడిట్ లో వెళ్తాను చూడండి. సో నేను ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఏం పెడతా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ గాయస్ ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్ ఏం పెట్టినా చూడండి, ఓయ్ సన్నీ డే వితౌట్ గ్యాప్. సో మీరు ఇది పెట్టకుంటే మీ ఛానల్ నేమ్ ఇక్కడ పెట్టండి, ఇట్లా హ్యాష్ ట్యాగ్ పెట్టి ఓయ్ సన్నీ డే నేను ఛానల్ నేమ్ అనమాట. సో నేను హ్యాష్ ట్యాగ్ పెట్టినా అనమాట. మీరు కూడా కంప్లీట్లీ పెట్టండి, ఎందుకంటే ప్రతి వీడియోకి పెట్టండి. ఒక 5 ఇప్పుడైతే మీరు పెట్టకుంటే ఒక 5 వీడియోస్ కంప్లీట్లీ పెట్టండి. పెట్టిన తర్వాతనే ఈ ట్రిక్ యూజ్ అవుతుంది, లేకపోతే యూజ్ కాదు. ఓకే, మీరు ఏం చేస్తారంటే మీ ఏదైనా మీ నేమ్ ఛానల్ నేమ్ ఉంటుంది కదా, లైక్ ఆ ఛానల్ నేమ్ హ్యాష్ ట్యాగ్ ఇచ్చి వితౌట్ గ్యాప్, వితౌట్ స్పేస్ ఇచ్చి వితౌట్ స్పేస్ ఇయ్యక మీరు ఛానల్ నేమ్ ఫిల్అప్ చేసి అండ్ హ్యాష్ ట్యాగ్ పెట్టండి. ఒక 5 వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మిగతాది వదిలేయండి అనమాట. సో ఇది మొత్తం ఇట్లా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ జస్ట్ బ్యాక్ వచ్చేయండి. అండ్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఫస్ట్లీ ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోండి. సో గాయస్ యూట్యూబ్లో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ యూలో వెళ్ళిపోండి. యూలో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడవచ్చు, నా ఛానల్ నేమ్ ఉంది, ఓ ఈ సన్నీ డే ఉంది. ఈ ఛానల్ నేమ్తో మీరు ఎవరికైతే అంటే ఈ ఛానల్ నేమ్ ఉంచకండి, ఏదైతే లాగిన్ ఉన్నారో ఇక్కడ చూడండి, ఓ ఈ సన్నీ డే లాగిన్ ఉంది చూడండి. ఈ ఓ ఈ సన్నీ డే తీసేయండి, వేరే మెయిల్ ఐడి పెట్టండి, వేరే ఛానల్ పెట్టండి. మీకు ఎగ్జాంపుల్ ఒక మంచిగా చెప్తున్నాను అనమాట, క్లారిటీగా వినండి. వేరే ఛానల్ పెట్టి ఇక్కడ ఏముంది, స్విచ్ అకౌంట్ ఉంది. లైక్ ఇలా స్విచ్ అకౌంట్ ఒకేసిన తర్వాత వేరే ఛానల్ సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒకటి ఫేక్ ఛానల్ అనమాట. ఓకే, ఏదో ఒకటి ఛానల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, అండ్ ఇక్కడ సర్చ్ బార్లో మనకు సబ్స్క్రైబ్స్ కావాలి కాబట్టి మనం ఇక్కడ హౌ టు ఎంకరేజ్ సబ్స్క్రైబర్స్. సో ఇంతే రైట్ చేసి ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మొత్తం టోటల్ ఇక్కడ చూడండి, ఫస్ట్లీ ఆల్మోస్ట్ ఇవన్నీ వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇతను పర్సన్ది, ఈ పర్సన్ ఫస్ట్ డే వచ్చింది అండ్ ఇవన్నీ సెకండ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ హిందీ వస్తున్నాయి అండ్ తెలుగు వస్తాయి, ఆల్మోస్ట్ వస్తాయండి. ఇక్కడ చూడండి ఈ పర్సన్ది 1.5 lakh, ఇతని 3 months లో ఇన్ని వీడియోస్ అంటే లేటెస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ వీడియో ఏది, ఈ పర్సన్ది లేటెస్ట్ వీడియో చూడండి. ఈ పర్సన్ది లేటెస్ట్ వీడియో 8 days అనేది. సో ఇతను సెలెక్ట్ చేసుకుందాం. సో ఇతను సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే గాయస్ ఇక్కడ వీడియో నడుస్తూ ఉండండి, అంటే వాచ్ చేస్తూ ఉండండి. వాచ్ చేస్తేనే మీకు అక్కడ మనకు సబ్స్క్రైబ్ పెడతారు, లేకపోతే పెరగరు. ఈ ట్రిక్ యూజ్ చేయండి, ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు కనిపెడతారు. ఎందుకంటే ఈ వీడియో వాచ్ చేయక ముందు మీరు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ ట్రిక్ యూజ్ చేస్తారనమాట. ఆ ట్రిక్ యూజ్ కాదనమాట. సో వీడియో ఇట్లా వాచ్ చేయాలన్నమాట. వీడియో వాచ్ చేస్తూ ఉంటేనే యూట్యూబ్ వాళ్ళకు కనిపెట్టలేరు అన్నట్టు ఈ వీడియో వాచ్ చేస్తుండ్రు, ఎవరికి కామెంట్ చేస్తున్నారు అనమాట.
సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మీరు అండ్ ఇక్కడ కామెంట్ ఉంది చూడండి, కామెంట్ ఓకే వేసుకోండి. లైక్ ఇట్లా కామెంట్ ఓకే వేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ కామెంట్స్ కొత్త వస్తూ ఉంటాయి. సో లేటెస్ట్ కామెంట్స్ మనం ఇక్కడ నివెస్ట్ ఉంది చూడండి, ఎక్కడ ఉంది నివెస్ట్, ఇక్కడ నివెస్ట్ ఉంది చూడండి. ఈ నివెస్ట్ ఓకే వేసుకోండి. నివెస్ట్ ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో 21 minutes ఎగో అన్నట్టు ఇతను కామెంట్ చేసిండు కదా, ఆల్మోస్ట్ వీళ్ళందరికీ ఇక్కడ అందరు లింక్ పెట్టింది చూడండి. సో లింక్ పెట్టిండ్రు, ఏం చేస్తారంటే వీళ్ళందరూ లింక్ పెట్టింది చూసిండ్రా, వీళ్ళందరూ లింక్స్. సో వీళ్ళు సబ్స్క్రైబ్ పెంచుకుంటున్నారు అన్నమాట, కంప్లీట్లీ సబ్స్క్రైబ్ పెంచుకొని కదా మొత్తం సబ్స్క్రైబ్ పెంచుకుంటున్నారు. సో మనం ఏం చేయాలంటే ఇక పర్సన్ది భయ్యా ప్లీజ్ లైక్ ఇట్లా కామెంట్ పెట్టిండ్రు అంటే కొత్త ఆడియన్స్ ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి కంపల్సరీ యూజ్ అవుతాయి అనమాట. అంటే వాళ్ళు కూడా కొత్తగా పెట్టిండ్రు అండ్ ఇక్కడ క్లిక్ చేయండి. లైక్ ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గాయస్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కామెంట్లో మీకు నచ్చిన లాగా కామెంట్ చేయండి. లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను చూడండి. సో అతను హిందీ పర్సన్ కాబట్టి హిందీలో ఎవరికైతే హిందీ రాకుంటే ఇంగ్లీష్లో టైప్ చేయండి అనమాట. సో ఇంగ్లీష్లో టైప్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ ఇట్లా ప్లీజ్ సపోర్ట్ మీ, ఐ ఆల్రెడీ మీకు సపోర్ట్ చేశాను, లైక్ ఇట్లా ఆల్రెడీ సపోర్ట్ చేశాను. లేదా హిందీలో అయితే హిందీలో టైప్ చేయండి, తెలుగులో అయితే తెలుగులో చేయండి. అతను తెలుగు వస్తే ఓకే, బట్ ఇంగ్లీష్లో టైప్ చేస్తే అందరికీ అర్థమవుతుంది అనమాట. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చి మీ ఛానల్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ నేను ఛానల్ నేమ్ ఇచ్చిన చూడండి, ఫేక్ ఐడి ఇచ్చిన చూడండి, నేను ఆ ఒరిజినల్ ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ మీకు వేరే ఛానల్ గురించి చెప్తున్నాను అనమాట. సో మీ ఛానల్ నేమ్ ఇవ్వండి. సో వేరే ఛానల్ అంటే మీ ఒరిజినల్ ఛానల్ నేమ్ ఇవ్వండి. సో మీకు కావాలంటే నా ఛానల్ నేమ్ కూడా ఇస్తా చూడండి, ఓఎస్ సన్నీ డే ఇచ్చాను చూడండి, ఓఎస్ సన్నీ డే ఇచ్చాను కదా. సో ఇక్కడ చూడండి, ఇట్లా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కామెంట్ని ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఆల్మోస్ట్ మీకు ఎంత వీలైతే అంత మీరు పంపండి అనమాట. సో అట్లా పంపిన తర్వాత మీరు వీడియో ఇక్కడ ఏం చేస్తారంటే వీడియో వాచ్ చేస్తూనే ఉండండి. టోటల్ ఇక్కడ వీడియో వాచ్ చేస్తూనే ఉండండి, లేకపోతే వీడియో వాచ్ చేయకుండా ట్రిక్ యూజ్ కాదు, కంప్లీట్లీ ట్రిక్ యూజ్ కాదనమాట. మీరు ఏం చేస్తారంటే కంప్లీట్లీ ఇక్కడ కామెంట్ చేసేయండి. కామెంట్ చేసేస్తే గాయస్ ఇక్కడ సో ఇక్కడ పేస్ట్ చేసేయండి. లైక్ ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ చూడొచ్చు, ఇట్లా పేస్ట్ చేసేయండి. ఇక్కడ వెళ్ళిపోయిందా, ఇక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చింది చూసిండ్రా, అది వెళ్ళిపోయింది చూడు, అట్లా వెళ్ళిపోయింది. అతను చూసుకుంటాడు అనమాట. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతనే ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ అతనికి చూసుకుంటాడు అనమాట. ఇట్లా రీఫ్రెష్ చేస్తారు, రీఫ్రెష్ చేసి అతను చూసుకుంటాడు అనమాట. చూసుకొని సబ్స్క్రైబ్ వచ్చింది ఏం చేస్తారంటే చూసుకుంటారు అనమాట. చూసుకున్న తర్వాత మనకు సబ్స్క్రైబ్ రిటర్న్ చేస్తారనమాట. సో అట్లా మీరు సబ్స్క్రైబ్ ఫస్ట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మనకు రిటర్న్ సబ్స్క్రైబ్ వస్తాయన్నమాట. సో ఈజీలీ మనకు 1K సబ్స్క్రైబ్ పెరుగుతారన్నమాట కంప్లీట్లీ అనమాట. ఓకే గాయస్ ఇక్కడ మీరు ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇదంతా లింక్ ఇక్కడ మొత్తం లింక్ పంపిండి చూసిండ్రా, టోటల్ ఇట్లా లింక్ పంపిండు కాబట్టి ఆల్మోస్ట్ అందరు సబ్స్క్రైబ్స్ ఇలానే పెంచుకుంటున్నారు అనమాట. మీరు కూడా ఇలా సబ్స్క్రైబ్ పెంచుకోండి, కంప్లీట్లీ మీకు యూజ్ అవుతుంది అనమాట. 1K సబ్స్క్రైబ్స్ 1 డేలో కంప్లీట్ అవుతారనమాట. ఇది కంపల్సరీ ట్రూ అండి. సో ఇది కంపల్సరీ ఏంటంటే మీ 5 వీడియోస్లో హ్యాష్ ట్యాగ్ కంపల్సరీ పెట్టండి. ఒక 5 వీడియోస్ పెట్టండి. మీరు పెట్టకుంటే పెడితే బాగుండే అని పెట్టకుంటే పెట్టండి అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్లే చేస్తూనే ఉండండి, వీడియో ప్లే చేస్తూనే ఉండే పూర్తిగా బ్యాక్గ్రౌండ్లో నడని వీడియో నడుస్తూనే బాగుంటుంది. సో నడకుంటే మనకు యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇతను సబ్స్క్రైబ్ కోసం ఇక్కడ కామెంట్స్ చేస్తున్నారని కనిపెడతారు అన్నమాట. ఇది ఒకటి ట్రిప్ అన్నమాట, కంపల్సరీ యూజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటా. ఇలాంటి సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీ మీకు 1K కంప్లీట్ అవుతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతాయి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.